హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా దీపక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? చూసారు కదా థంబ్‌నెయిల్ అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ అయితే అన్నదానం చేయాలని చెప్పి మేము రెడీ చేస్తున్నామండి అన్నీ. ఎప్పుడు చేసినా మేము ఇంట్లోనే చేయడం అలవాటు. అనుకుంటాం కానీ బయట ఎప్పుడైనా క్యాటరింగ్ ఇద్దాము అని. కానీ ఎందుకో అనిపిస్తది మనమే ఇస్తే బాగుంటుంది మన చేతులతోనే అనేసి అదొక తృప్తిగా ఉంటుందన్నమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉన్నది. మేము వెజిటేబుల్ పలావ్ చేస్తున్నామండి. ఫుడ్ అయితే ఇకొచ్చి కేసరి అనమాట, స్వీట్ ఐటమ్ అయితే కేసరి, వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాము. అలాగే ఒక వాటర్ బాటిల్ అన్నమాట. అందుకని అన్నీ రెడీ చేస్తున్నామండి. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. అంటే దేవుని తలుచుకొని మనం మనస్ఫూర్తిగా ఏం చేసినా కానీ చాలా బాగా వస్తుందన్నమాట టేస్ట్. ఇక చూసారా, అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కష్టం అనుకోకుండా ఇష్టంగా ఏ పని చేసినా అది శ్రమ అని మనకు అనిపించదండి. సో ఇప్పుడు మేమైతే అదే చేస్తున్నాం అన్నమాట. మీరు కూడా మేము ఎలా చేసాము ఏంటో అని మీరు కూడా కొంచెం పాలు పంచుకోండి, ఓకేనా? అంటే ఈ వీడియో చూసి. ఇక ఎందుకు ఫుడ్ పంచుతున్నామంటే మా శివప్రియ అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్నండి, వాళ్ళ నాన్న వర్ధంతి. అందుకని ఈరోజు అందరికీ అన్నదానం చేయాలని చెప్పి, అంటే మా వల్ల ఎంత అవుతుందో అంతమందికి అన్నదానం చేయాలని చెప్పి మేమైతే స్టార్ట్ చేసేసాము ఈ కార్యాన్ని. మీరు కూడా మాతో చక్కగా వచ్చి చూసేసేయండి. కదా మా హడావిడంతా ఏంటంటే మా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్న అంటే మాకు మామగారు అవుతారు. సో ఆయనకి ఈరోజు వర్ధంతి అండి. దాని సందర్భంగా మేము అందరికీ ఒక 100 మంది దాకా భోజనాలు పంచాలని చెప్పి మేమే స్వయంగా ఇంట్లో కష్టపడి వండి మా చేతులతో మేము బయట వెళ్ళి ఇస్తున్నాం అన్నమాట పేదవాళ్ళకి. అందుకని ఆయన ఆశీస్సులు మా పైన, వాళ్ళ కుటుంబం పైన, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆత్మ శాంతించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక 5 నిమిషాలు శ్రద్ధాంజలి పఠిస్తున్నామండి.
చూసారా ఫుడ్ అయితే పంచడం స్టార్ట్ చేసామండి. అంటే వీళ్ళు అక్కడ ఫుట్పాత్ మీద పడుకో ఉంటారండి. మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడ పడుకోండి, కూర్చోండి, వెయిట్ చేస్తూ ఉంటారండి. ఎవరైనా ఇస్తే తీసుకుందామా అని. మనలాగే కొంతమంది చాలామంది వచ్చి కూడా వాళ్ళకి పంచుతారు. సో ఎక్కడెక్కడ ఉంటారో అక్కడెక్కడికి వెళ్ళి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ పంచాలన్నమాట. అలాగా మేము తీసుకుపోయిన ఫుడ్ అంతా అందరి దగ్గర వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారో ఒక్కరు ఉన్నా కానీ ఇద్దరున్నా కానీ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్న ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసామండి. అందరికి ఇచ్చేసి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. దేవుడి దయతో ఇక మాకు ఇలాంటివి ఇంకా చేయడానికి మాకు శక్తిని సహాయం కానీ ఇవ్వగలిగితే ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.